ఉండాలి, ఆది సంబంధంగా ఉండాలి, సృష్టిని నిర్మించిన వారా ఉండాలి, మరి పవిత్రుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, ఆయనలో ఏ లోపము లేనివాడై దేవుడు ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచ వ్యాప్తంగా అందరూ సేవిస్తున్నారు, కానీ ఇక్కడ మన భారతదేశంలో కానీ ఒకరు ఒక రీతిగా వెళ్తున్నారు. చూడండి, మన వాళ్ళు ఆందోళన వ్యక్తులుగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని చాలా బ్రతుకులు మార్చుకొని పవిత్రంగానూ పరిశుద్ధంగానూ బ్రతుకుతున్నారు. కానీ మనమేమో శాటంలో, వేదనలో, బాధల్లో, మరి ఏమి తోచని స్థితిలో మనం ఉంటున్నాం. చాలా మంది ప్రజలు శాంతి సమాధానం లేక ఇబ్బందులు పడుతూ కొంతమంది హిమాలయ ప్రాంతాలకు వెళ్తున్నారు, కొంతమంది ఏమో బార్లోకి వెళ్తున్నారు, కొంతమంది ఏమో డ్రగ్స్ అలవాటు అవుతున్నారు, కొంతమంది ఏమో మరి గంజాయికి అలవాటు పడుతున్నారు. కానీ మేము కొందరైతే మా లాంటి వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని ఆయన శాంతి సమాధానాన్ని పొందుకుంటున్నాం. చూడండి, దేవుని వాక్యం ఒక వాక్యం సెలవిస్తుంది, సమస్తము భారం మోస్తున్న నా జనులారా నా యొద్దకు మీరు రండి, నీకు విశ్రాంతిని కలగజేస్తాను. నీకు విశ్రాంతి లేక బాధపడుతున్నావా? కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా? నీ కుటుంబంలో అప్పు సమస్యలతో బాధపడుతున్నావా? నీ కుటుంబంలో కలిమితో బాధపడుతున్నావా? నీ కుటుంబంలో ఏ స్థితిలో నువ్వు బాధపడుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నీ బాధలు, వేదలు ఏదున్నప్పటికీ తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి అని ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర ప్రార్థిస్తావో ఖచ్చితంగా నమ్మకమైన దేవుడు, మా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, నేడే రక్షణ దినం, నేడే మారు మనసు పొందే దినం, నేడే మన బ్రతుకును మార్చుకునే దినం. చూడండి, మనము ఈరోజు మన ఒక మనిషి చనిపోతే చనిపోయిందని అంటాడు. అంటే ఆ మనిషి ఇక్కడనే ఉన్నాడు, కానీ చనిపోయి ఎక్కడ వెళ్ళిండు అంటే ఆత్మ అనేది వెళ్ళిపోయింది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి ఒకసారి ఆలోచించారా? అంటే ఆత్మ దేవుడు ఇచ్చిన దగ్గరికి వెళ్ళిపోయింది. అది మంచిగా చేస్తే పరలోక రాజ్యం వెళ్తుంది, అదే చెడు చేస్తే అరే పలానా వ్యక్తి మంచోడు ఉండేరా, అరే నీతిమంతుడు ఉండేరా, పరిశుద్ధుడుగా ఉండేరా అని కొంతమంది అరే వాడు తాగుపోతాడురా, ఇదిరా అదిరా అని అంటాం. చూడండి, ఇన్నే మన డెఫినేషన్ చూస్తున్నాం. అంటే మనము తెలిసి తెలియక కూడా కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. మరి ఆ పొరపాట్లను బట్టి పాపక్షమాపణ కలిగిందా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? మనము తెలిసి ఒక అబద్ధాలు ఆడుతుంటాం, తెలియకుండానే మనం పొరపాట్లు చేస్తుంటాం. మరి ఆ విషయాలకి పాపక్షమాపణ దొరికిందని ఆలోచించారా? 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏమనంటే ఈ పాపాలన్నిటిని కడిగి వేస్తున్నాను, ఎవరైతే విశ్వసించి మరి ఎవరైతే నన్ను నమ్ముకుంటారో, మరి నేను ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచాను, నా యందు విశ్వసించి కూడా పవిత్రులుగా వాళ్ళు పరిశుద్ధులుగా నేను తీసుకెళ్లి ఆ పరలోక రాజ్యానికి చేర్చుకుంటానని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేశాడండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ బాగుపడ్డారండి. మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. రోగులు స్వస్థ పొందుతున్నారు, మనుషులు బాగుపడుతున్నారు, తాగుబోతులు మార్చబడుతున్నారు, వ్యభిచారులు మార్చబడుతున్నారు, సన్యాసులు మార్చబడుతున్నారు, మరి అప్పు చేసిన వాళ్ళు ఏమి శాంతి సమాధానం లేని వాళ్ళు కూడా మార్చబడుతున్నారు. మరి నేను ఒక్కసారి ఆలోచిద్దాం, ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు నీతో ఉంటాడు, నీ జీవితాలు మార్చుకుంటాడు. తర్వాత నేను ఇంతకుముందు మాట చెప్పానుగా, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ఇది లేక మరి పెద్దలంటారుగా ఇది 3 రోజుల అంగడి మాత్రమే, 3 రోజుల జీవితం మాత్రమే. కానీ అసలైన జీవితం పరలోక రాజ్యంలో ఉంది. అక్కడ యుగ యుగాలు జగజగాలు నువ్వు సమాధానంతో శాంతితో బ్రతకాలంటే ఇక్కడ నువ్వు ప్రభువును కలిగి నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో జీవించాలని ఆశపడుతున్నాను. ఇలాంటి మాటలు మనకి ఎవరు చెప్పరండి, ఇలాంటి మాటలు చెప్తే ఎవరు వినరు. కానీ ఇక్కడ వచ్చి డిస్కో డాన్స్ చేస్తే ఇంకోటి చేస్తే మాత్రం వింటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మేము రుడిగా ఎందుకు తెలియజేస్తున్నామంటే మేము ఆయన అనుభవించి మేము తెలుసుకున్నాము. మీరు కూడా తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకుంటారని ఆశపడుతూ దేవుడు మీ అందరినీ దీవించడుగా కానీ తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించడుగాక.